1 కిలోమీటర్ అలా నడుచుకుంటే కిందకి వెళ్తే మనం అమెరికాలోకి వెళ్ళిపోతాం, లీగల్గా కాదు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఒక వైన్ యార్డ్ దగ్గరికి వచ్చాము. ఇది కెనడాలోనే ఒక అందమైన వైన్ యార్డ్ అనమాట. ఇది మొత్తం జనాలందరూ అయితే ఫుల్ రెడీ అయిపోయి వచ్చారనమాట, పెళ్ళికి రెడీ అయ్యి వచ్చినట్టు. సో ఇంకా ఇది కెనడాలోని ఒక లాస్ట్ ఒక 2-3 వారాలు ఏమో ఇంకా ఇలా కొంచెం ఎండ కొంచెం వేడిగా ఉండేది. ఇంకో 2-3 వారాల తర్వాత మళ్ళీ చలి మొదలవుద్ది, ఫాల్ సీజన్ కూడా మొదలవుద్ది. మేము వచ్చే వారం హైక్కి వెళ్తాము. ఆ హైక్లో మీకు ఫాల్ కలర్స్ అన్ని చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా కొన్ని ఆకులు రంగులు మారాయి. చూసారు ఈ ఆకు ఎలా రంగు మారిందో. ఇది పచ్చాకే. ఇప్పుడు చూడండి రంగు ఎలా మారిపోయిందో. ఇలాగే మొత్తం ఈ చెట్టు అంతా కూడా ఆకులు రంగులు మారిపోతాయి ఇంకొన్ని రోజుల్లో అనమాట. సో మనం తర్వాత నేను ఫాల్ హైక్ వెళ్ళినప్పుడు నేను అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వైన్ యార్డ్ మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం వెళ్ళి. ఇక్కడ టికెట్ వచ్చేసి నార్మల్గా ఈ వైన్ యార్డ్ చూడడానికి $15 టికెట్, ప్లస్ వైన్ టేస్ట్ చేయాలంటే కనుక ఈ $15కి ఇంకో $15 $30 అనమాట. సో మనం అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఇటుపక్క ఉంది. మన ఇటుపక్క ఎంట్రన్స్ నుంచి వచ్చాం లోపలికి. ఆ ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆవిడ ఆ వైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని ఎలా తయారు చేస్తారని చెప్పి. అక్కడ ముందు కనపడుతుంది కదా వైట్ కలర్లో ఉన్న వైన్. సో ఇది డిసెంబర్లో హార్వెస్ట్ చేస్తారంట. సో డిసెంబర్లోని మొత్తం ఇక్కడ టెంపరేచర్కి మొత్తం గడ్డగట్టుకుపోతాయి గ్రేప్స్. సో ఆ గడ్డ పట్టుకుని ఉన్న గ్రేప్స్ని అంటే ఫ్రోజన్ గ్రేప్స్ని తీసుకెళ్ళి వాటిని క్రష్ చేసి అందులోంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్తో ఈ వైన్ తయారు చేస్తారంట. సో అందుకని చెప్పి ఈ వైన్ అయితే చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఉంది కదా రెడ్ కలర్లోని, అదేమో కొంచెం వగరగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ వైట్దేమో స్వీట్గా ఉంటుంది, తర్వాత ఇంకోటి ఏమో ఇది కొంచెం వగరగా ఉంటుంది. అండ్ మిగతా ఇంకా ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం ఎలా ఉంటుంది. ఇదిగోండి మనకైతే ఇవి ఇచ్చారనమాట వైన్స్ టేస్ట్ చేయడానికి. ఇది ఉంది కదా ఇదేమో స్వీట్గా ఉంటుంది అంటే ఇది సంవత్సరం ఆఖరిలో పెట్టింది అని చెప్పింది. అండ్ ఇది వచ్చేసి ఇది రెడ్ వైన్ అంటే ఇది తీయగా ఉంటుంది, ఇదేమో కొంచెం అంత తీయగా ఉండదని చెప్పింది. సో ఇవి మనకి ఇచ్చిన వైన్స్ అయితే. వీటి పేర్లేమో నేను వీడియోలో తర్వాత చూసి పెడతాను. ఇది వైన్ యార్డ్. ఇది వీళ్ళు ఎక్కడే గ్రేప్స్ పండించి వీటిని పులియబెట్టి దాని తర్వాత ఈ వైన్స్ అయితే తయారు చేస్తారనమాట. ఇక్కడే ఈరోజు వెనకాల వెడ్డింగ్ ఏదో జరుగుతుంది. మొత్తం అందరూ అయితే అసలు పెళ్ళికి రెడీ అంటే వాళ్ళ పెళ్ళికి వచ్చారనుకుంటారా, పెళ్ళికి రెడీ వచ్చినట్టు వచ్చారు మంచిగానే. సో మన ఫామ్ అంతా అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అది పదండి. మనకు కావాలంటే అక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి, ఇలా అక్కడ కాసేపు కూర్చొని మొత్తం ఫొటోస్ తీసుకొని మొత్తం ఫామ్ అంతా తిరగచ్చు. ఇదిగోండి మొత్తం వైన్ యార్డ్ అంతానే ఎంత అందంగా ఉందో చూడండి. వైన్ యార్డ్ మొత్తం ఈ పైన మొత్తం ఈ ద్రాక్ష తోట అంతా వేసారు ఇలాగా వేసి, ఆ కిందనేమో కూర్చోడానికి మొత్తం ప్లేస్ కూడా ఉంది. అక్కడ చిన్న లేక్ ఉంది, ఆ లేక్ దగ్గర కూడా జనాలు కూర్చొని బాగా రిలాక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ కాసేపు కూర్చుందాం. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఆ తర్వాత మనం అలా నడుచుకుంటే కింద కూడా వెళ్ళొచ్చు. అక్కడ చూడండి వాళ్ళందరూ కుక్కల్ని తీసుకుని వచ్చారు, కుక్కని వాక్ చేసుకుంటా వైన్ యార్డ్ లోంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకొకరు ఎవరిదో వెడ్డింగ్ కూడా అవుతుందంటే ఇక్కడ, అందుకే వీళ్ళందరూ అలా రెడీ అయ్యి వచ్చారు. అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది, కావాలి టేబుల్స్ ఉన్నాయి, కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ. సో మనం వెళ్ళి ఇక్కడ కాసేపు కూర్చొని ఆ తర్వాత కిందకి వెళ్దాం. మొత్తం ఇదంతా వేరే ప్రపంచంలో ఉంది. ఇది మాంట్రియల్ నుంచి వచ్చేసి 1.5 గంటల జర్నీ అంతే. మాంట్రియల్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సటాన్ అనే ఊరు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఉంది. మన వాళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. ఇది చూసారా మొత్తం ఎంత అందంగా కనబడుతున్నాయో. సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న వైన్. ఇది కొద్దిగా ఉందంట, ఇందులో అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ లేదు అసలు అని. ఇది కంప్లీట్గా ప్లెయిన్ ఇది. సో మనం ఈ రెండు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ వైన్ గ్లాస్ ఉంది కదా, ఈ వైన్ గ్లాస్ ఇందులో ఎందుకు పోతుంది, దీని వైన్ గ్లాస్ ఇలా ఇందులో ఎందుకు పోస్తారంటే ఈ స్టెమ్ పట్టుకోవాలంట. అంటే లోపల చెప్పింది నాకు తెలియదు. ఈ స్టెమ్ పట్టుకుని తాగాలంట. ఎందుకనంటే ఈ వైన్కి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఇది ఫ్రోజన్ గ్రేప్స్ నుంచి తయారు చేసింది. ఆ టెంపరేచర్ పోకుండా ఉండడానికి ఇలాంటి గ్లాస్లో పోస్తారు. అందుకే దీన్ని వైన్ గ్లాస్ అంటారు. ఈ గ్లాస్ అందుకే పోతారు, ఈ స్టెమ్ దగ్గర పట్టుకొని తాగాలని చెప్పింది అనమాట. ఇది ఫ్రోజన్ గ్రేప్స్ నుంచి తయారు చేసింది. ఏ వైన్ అయినా కూడా ఇందులోనే పోస్తారు. ఈ స్టెమ్లో ఇలా ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ అంటే మన చేతికున్న టెంపరేచర్ ఆ వైన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ పట్టుకోవాలంట. అది అన్న చీర్స్ అన్న. తీయ ఉంది, ఇది తీయ ఉంది అదనా, చాలా బాగుంది.
ఇక్కడ ఈ చెట్లు ఆకులు చూసారా ఆల్రెడీ రంగులు మారుతున్నాయి. ఇంకొక కొన్ని రోజులు అయితే మొత్తం ఈ చెట్టు రంగులంతా ఈ చెట్టు ఆకుల రంగు మొత్తం మారిపోయింది. ఫాల్ కలర్స్ లో వచ్చి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. ఇక్కడ మీరు చూసారంటే ఆ వెనకాల ఇంట్లోని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, ఇక్కడ జనరల్ గా పెళ్లికి వీళ్ళు మహా అయితే ఒక 10-15 మందిని ఇన్వైట్ చేస్తారు అంతే. అంటే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటారు. చాలా తక్కువ మంది మనకులాగా పెద్ద గ్రాండ్ వెడ్డింగ్ అన్నీ చేసుకునేది. మాక్సిమం అందరూ ఇలా చిన్నగానే చేసుకుంటారు. జస్ట్ ఒక 10-15 మంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ని పిలుచుకొని. ఇలా పిల్లల విధానాలు ఇక్కడ ఇలా ఉంటాయన్నమాట. ఇట్లా ఆల్రెడీ కొన్ని వాటికి అయితే గ్రేప్స్ కూడా ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇవి చూడండి, గ్రేప్స్ కనబడుతున్నాయి మీకు. గ్రేప్స్ ఇవి మనకు ఫస్ట్ ఇచ్చారు కదా ఒక వైన్, వైట్ కలర్ వైన్, అది ఈ తెల్ల గ్రేప్స్ నుంచే ఫ్రోజన్ గ్రేప్స్. కొంతకాలం అయితే వింటర్ వచ్చింది కదా, మేబీ అప్పుడు కూడా ఇవి ఉంటాయి అనుకుంటా. అప్పుడు వీటిని ఫ్రోజన్ ఇవి ఫ్రీజ్ అయిపోయి ఇవి గడ్డగట్టేసిన తర్వాత వాటి నుంచి వైన్ తయారు చేస్తారు అనుకుంటా. దీని మీద నుంచి డ్రోన్ షాట్ తీస్తే చాలా అద్భుతంగా వస్తుంది. అటుపక్క చూసారా మొత్తం అన్ని కొండలు ఉన్నాయి. కొండలు దాన్ని ఎదుర్కొంటానేమో ఇది ఒక కొండ ప్రాంతం మీద ఉంది మొత్తం ఇదంతానే. కాకపోతే ఈరోజు నేను డ్రోన్ తెచ్చుకోలేదు. యాక్చువల్ ఏంటంటే మేము పొద్దున్న బయలుదేరతా కాస్ట్కో దగ్గరికి వెళ్ళాము. కాస్ట్కోకి వెళ్ళి కొన్ని సరుకులు కొనుక్కొని ఆ సరుకులు ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత ఇక్కడికి వస్తాం అని చెప్పి అనుకున్నాం. కానీ మళ్ళీ టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా మళ్ళీ కాస్ట్కో నుంచి డైరెక్ట్ ఇటు వచ్చేయడం వల్ల డ్రోన్ తెచ్చుకోలేదు. బట్ అయినా కూడా పర్వాలేదు, మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి బాగా వస్తుంది. మొత్తం ఆ పైనుంచి నేను మొత్తం లొకేషన్ అంతా తీసాను, ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇదని చూడండి మొత్తం ఇదంతానే. ఆహా, ఈ వైన్యార్డ్స్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఫోటో తీసుకుందాం. అక్కడ మీరు ఆ కొండ మీద చూసినట్టయితే కనుక చాలా చెట్లకి ఆకులు రంగులు మారినాయి చూడండి. అక్కడక్కడ పసుపు రంగులోనే, అక్కడక్కడ ఎరుపు రంగులోనే ఉన్నాయి. కొన్ని రోజులు అయితే కనుక మొత్తం అంతా కూడా రంగురంగుల కింద కనిపించిద్ది. ఓకే, ఇక్కడైతే వీటికి ఏం కట్టలేదు కింద. ఇట్లా ఇంకా గ్రేప్స్ రాలేదు. ఇట్లకి వచ్చాయి, 1-2 వచ్చాయి. కానీ ఈ గ్రేప్ అయితే మన సేమ్ మన గ్రేప్ లాగే ఉంది కానీ చిన్నవి బాగా. ఇది తింజొద్దా ఎలా ఉందో? సేమ్ మామూలు మన గ్రేప్ లాగే ఉంది. అంటే మన గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, కిస్మిస్ కాకుండానే. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా కిస్మిస్ కాకుండానే. ఇది చూసి నొక్కితే ఇట్లా బయటకు వచ్చింది కదా లోపల. బ్లాక్ గ్రేప్స్ ఆ రకంగా ఉన్నాయి. సో అలా ఈ రకంగా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ గ్రేప్స్ మొత్తం గుత్తులాగా ఉంది. చిన్న గ్రేప్స్ అనమాట. మేబీ తర్వాత పెద్ద అవుతాయో తెలియదు. అక్కడ పైన కొంచెం పెద్ద గ్రేప్స్ లాగా ఉన్నాయి, వాటికి కిందంతా మెష్ కట్టారు. ఇక్కడ కట్టలేదు. ఇక్కడ వైన్యార్డ్ టూర్ అయితే అయిపోయింది. సో ఎవరికైనా ఈ వైన్యార్డ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి అయితే చూడొచ్చు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ దీనికోసమనే రావట్లేదు. ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక ఈ మాన్స్టర్ టౌన్ ఊర్లో చాలా ఫార్మ్స్ ఉన్నాయి. మేము దారిలో వస్తుంటే ఏంటి చాలా క్యాటిల్స్ చూసాము, చాలా హార్సెస్ చూసాము, రకరకాల ఈ స్ట్రాబెర్రీ పికింగ్ ఫార్మ్స్ అని, లేకపోతే మొక్కజొన్న ఫార్మ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో మీరు ఏదైనా చూడండి రావచ్చు. ఓన్లీ పర్టికులర్గా పని కట్టుకొని దీనికోసమే రావట్లేదు. లేదంటే మాన్స్టర్ టౌన్ మీద హైక్ కూడా చేయొచ్చు. ఆ హైక్ కూడా చాలా అందంగా ఉంటుంది. మేబీ వెనకాల కొండలోనే ఏదో కొండ అయ్యి ఉండొచ్చు, బట్ నాకు తెలియదు. Where's the exit? How do I go to the exit? Go this way. Okay. Which you follow all the way down and then exit out. Okay. Or you can go back up this way. There's just sometimes cars coming down, so you just have to be careful. Okay. But you can get out that way too. Okay, right. Thank you. Bye. Bye. మేము వెళ్తా దారిలో ఇక్కడ తేనె ఫామ్ ఉంది. తేనె ఫామ్ అంటే ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఏం రాసాడంటే మనం డైరెక్ట్గా వెళ్ళి తేనె తీసుకొని అక్కడే డబ్బులు పెట్టేసేయాలి. అక్కడ చిన్న ఇల్లులాగా ఉంది, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పాలెం సీజన్ వస్తుంది కాబట్టి ఇల్లు చూడండి, పల్లెటూరు ఇల్లు మొత్తం ఎలా ఉందో. ఇక్కడ బయట పెట్టారు ప్రోడక్ట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ఇలా సామాన్లు పెట్టి ఇక్కడ రాశారనమాట. మీరు ఇక్కడ కావాల్సినవి తీసుకుని తర్వాత దాని మీద రేట్ ఉంది. ఈ కింద చూడండి ఇక్కడ క్యాష్ అని చెప్పి క్యాష్ బాక్స్ ఉంది కదా, ఈ క్యాష్ బాక్స్లో డైరెక్ట్గా డబ్బులు వేసేయచ్చు. ఇంక ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడ. అంటే వీళ్ళు జనాలు బాగా నమ్ముతారనమాట. అందుకనే ఇంకా డైరెక్ట్ ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టేశారు. మనకు కావాల్సినవి తీసుకుని అందులో డబ్బులు కట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి చూడండి, ఈ గుర్తు ఇలాగ $11 ఇలా తేనె కూడా ఉంది. ఇది డైరెక్ట్గా వీళ్ళు హార్వెస్ట్ చేసిన తేనె. నేను ఇది ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఎలా ఉంటుందో. మనం ఇది తీసుకుంటున్నాం, ఇది చిన్నది టేస్ట్ చేద్దాం అని చెప్పి ఇది $3.5. ఇక్కడ క్యాష్ బాక్స్ ఉంది కదా, ఈ క్యాష్ బాక్స్లో మనం
ఇందులో డబ్బులు వేసేయడం $3.5 వేసేసి ఇక్కడ పెట్టేయడం మళ్ళీ అంతే. సో అది ఇది మనం ఇందాక కొన్నాం కదా, తిని చూద్దాం చిన్నది. అబ్బో మొత్తం తేనె ఉన్నది. చాలా తీయగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. మనం వచ్చిన ఫామ్ అయితే ఇది ఫామ్ పెటిగ్రీవ్ అని చెప్పి ఉంది. ఇది యాక్చువల్లీ ఫామ్ అంటే ఫామ్ కదా, ఓన్లీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కానీ ఫామ్ టూర్ అయితే ఇవ్వరంట. సో ఇటుపక్క ఉంది కదా, ఇటుపక్క జస్ట్ 1 కిలోమీటర్ అలా నడుచుకుంటా కిందకి వెళ్తే, 1 కిలోమీటర్ అలా నడుచుకుంటా కిందకి వెళ్తే మనం అమెరికాలోకి వెళ్ళిపోతాం. లీగల్గా అయితే కాదు. అమెరికాకి కెనడాకి బార్డర్ అయితే ఉండదు, అంటే ప్రొటెక్టెడ్ బార్డర్. ఇలా ప్రతి చోట మెక్సికోకి యూఎస్కి ఉంటుంది కదా ఫెన్స్, అలాంటి ఫెన్స్ లాంటిది అయితే ఏమీ ఉండదు. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ నడుచుకుంటా అలా కిందకి వెళ్తే కనుక మనం అమెరికాలోకి వెళ్ళిపోతాం అనమాట. కానీ లీగల్ వేలో కాదు. లీగల్ వేలో వెళ్ళాలంటే బార్డర్ నుంచి దాటుకొని వెళ్ళాలి. సో అది ఒకప్పుడు ఆ బార్డర్ కూడా స్ట్రిక్ట్గా ఉండేది కాదు, ఇంకా తర్వాత దాన్ని స్ట్రిక్ట్ చేశారనమాట. సో మొత్తం మేము దారిలో వెళ్తే ఈ ఫామ్ దగ్గర రావడం ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ దారిలోనే. ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఏదో ఒక సింపుల్గా ఒక వీడియో సరదాగా ఈ వైనట్స్ చూపిద్దామని చెప్పని అనుకున్నాను. అండ్ ఈ వైనట్స్లో నాకు మరీ అంత భయంకరంగా ఇంట్రెస్టింగ్ అయితే మరీ నాకు అంతేం అనిపించలేదు. బట్ ఓకే, బాగానే ఉంది. సో ఈ వీడియోకి అయితే అంతే గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.